60వ జన్మదినాన్ని ఇక్కడ అయోధ్య రామిరెడ్డి గారి అభిమానులందరూ కలిసి చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్య రామిరెడ్డి గారు మనం అక్కడికే స్ఫూర్తి కాదు, ఆయన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ దేశంలోనే ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి. ఒక ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో జన్మించి పెదగాకాని గ్రామంలో మరి ఈరోజు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వ్యాపారం నిర్వహిస్తూ వ్యాపార సామ్రాజ్యంలో ఒక అగ్రస్థాయికి వెళ్ళి ఆయన ఈరోజు కొన్ని వేల మందికి తమ సంస్థల ద్వారా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అయోధ్య రామిరెడ్డి గారు. ఈరోజు అయోధ్య రామిరెడ్డి గారి మీద ఆధారపడి 40-50 వేల కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. మరి ఆయన ఆ స్థాయికి ఇక్కడి నుంచి వెళ్ళేవంటే ఎంత క్రమశిక్షణతోటి, ఎంత నిబద్ధతతోటి తన జీవితాన్ని ఏ రకంగా తనే తీర్చిదిద్దుకున్నాడో అది మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆయన అన్ని విషయాల్లో కూడా చాలా నిబద్ధతతో ఉంటాడు. తీసుకునేటువంటి ఆహారం దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా చాలా క్రమశిక్షణతో ఉంటాడు. ఎక్కడ ఎంత ఇష్టమైనటువంటి పదార్థం ఉన్నా, ఎంత తీపికరమైనటువంటిది మనం అందరం కూడా నోట్లో నాలుగు దూరతాయి చుట్టుతున్నటువంటి వస్తువులు, అటువంటి అప్పుడు కూడా తన ఇంద్రియాలను ఎక్కడా కూడా నిలబడలేకుండా వాటినన్నింటినీ కూడా అదుపులో పెట్టుకోగలిగినటువంటి శక్తిశాలి అయోధ్య రామిరెడ్డి గారు. 60 సంవత్సరాలు ఈరోజు వచ్చినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆ రకంగా నిబద్ధతతోటి ఇన్ని సంవత్సరాలు కూడా పనిచేసి వ్యాపారంలో ఒక అద్భుతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి అయోధ్య రామిరెడ్డి గారు. వ్యాపారంలో ఎంతో మందికి సహాయం చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించి రాజకీయ రంగంలో ఇంకా మరిన్ని సేవలు చేయాలని చెప్పి ఆయన 2014 సంవత్సరంలో మరి నరసరావుపేట పార్లమెంటుకు పోటీ చేయడం, ఆ తర్వాత మరలా 2020 సంవత్సరంలో ఆయన రాజ్యసభ సభ్యుడు కావడం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. 2014 పూర్వం నుంచి కూడా దగ్గర మన పార్టీ ఆవిర్భావం నుంచి 2019 సంవత్సరం పార్టీ అధికారంలోకి వచ్చేటంత వరకు కూడా ఈ పార్టీకి మన జిల్లాలో వెన్నుదన్నుగా అన్ని రకాలుగా కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి అయోధ్య రామిరెడ్డి గారు. ఆయన యొక్క సహాయ సహకారాలతోనే పార్టీ ఆఫీసు నడిపారు. ఆయన యొక్క సహాయ సహకారంతోనే పార్టీని ఈ జిల్లాలో అన్ని రకాలుగా కూడా నడపడం జరిగింది. మరి ఈ రకంగా అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉండి 2019 నుంచి 24 దాకా మరి మనకి గుంటూరులో పార్టీకి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉంటూ పార్టీకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందజేస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి అయోధ్య రామిరెడ్డి గారు. ఆయన పాపం ఈ ఆఫీసు నిర్మాణం చేసుకొని ఆయన ఎంపీగానో ఎమ్మెల్యేగానో ప్రజలకు సేవ చేశాడు. మరలా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలు నిత్యం వచ్చి కలుస్తూ ఉంటారు, వారికి అవసరమైనటువంటి సేవలు చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆఫీసు నిర్వహించుకుంటూ ఉంటే ఈ ఆఫీసు పార్టీకి కావాలా, పార్టీని నడపడానికి కోసం రీజనల్ ఆఫీసు పెట్టాలి అని చెప్పి ఆయన్ని మరొక చోటకి ఆఫీస్ స్విచ్ చేయించి ఈ ఆఫీసును పార్టీకి వాడుకునేటువంటి అవకాశం ఆయన కల్పిస్తే మరి వేణుగోపాల్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా ఈ పార్టీ ఆఫీసును ఎంతో ప్రేమిస్తూ ఈ పార్టీ ఆఫీసును నిర్మాణం చేసుకొని
దీంట్లోనే ప్రజలకు సేవ చేసుకునేటువంటి వ్యక్తి ఆయన ఇంటి దగ్గరికి ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకొని దీన్ని పార్టీకి ఇవ్వడం జరిగింది. మరి దీన్ని బట్టి మనందరికీ కూడా చూడాల్సినటువంటి విషయం, పార్టీ పట్ల వారి కుటుంబానికి ఉన్నటువంటి నిబద్ధత, పార్టీని బలోపేతం చేయాలా, పార్టీని మరలా తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నిబద్ధతతో ఉన్నటువంటి నాయకులు, నిబద్ధతతో ఉన్నటువంటి కుటుంబం అయోధ్య రామిరెడ్డి గారి కుటుంబం. అయోధ్య రామిరెడ్డి 60వ జన్మదిన సందర్భంగా ఫంక్షన్ ఆయనైతే చేయొద్దన్నాడు. కానీ అటువంటి మహా మనిషికి, ఎందుకంటే నేను అయోధ్య రామిరెడ్డి గారు నా బావగారి కంటే కూడా అయోధ్య రామిరెడ్డి గారు కొన్ని వేల మంది కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి ఒక మహా అధినేతగా ఎక్కువ గర్వపడతారు. ఎందుకంటే ఆయన మా బావగా సక్సెస్ అయితే మా కుటుంబానికి ఆనందం ఉంటుంది. కానీ ఈరోజు అనేక వేల మంది, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో ఆయన ఎంపీ గురించి ఓడిపోయాడు. నేను 2019లో నేను పోటీ చేసి ఎంపీకి ఓడిపోయాం. కానీ ఈ రోజున ఈ పార్టీ, మన పార్టీ, ఈ పార్టీ ఎంత బరువైనా కూడా మోయాల్సినటువంటి బాధ్యతను మాకు తెలియజెప్పాడు. ఈ రోజున ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడే నాయకత్వం పెరుగుతుంటాడు. ఎందుకంటే సుఖాల్లో అనేక మంది బంధువులు వస్తారు, కష్టాలు తెలియనటువంటి జీవితం గడుపుతాం. కానీ ఈరోజు గుంటూరు జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తల్ని ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం. అయినా కూడా వెనుకాడకుండా ఈరోజు ధైర్యం ఉన్నటువంటి కార్యకర్తలకి మనం ధైర్యం పోసి మనంతా కూడా అండగా ఉండాలనేటువంటి భావన ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా. ఎందుకంటే వ్యాపారంలో కష్టకాలు చూశాడు, రాజకీయాల్లో కూడా కష్టకాలు చూసినా కూడా పేరుని వదిలిపెట్టి పారిపోయే మనస్తత్వం కాదు. యూ మే బ్రేక్ బట్ యూ నాట్ పెయిన్. ఇరిగిపోయే మనస్తత్వం ఉన్న మనిషే కానీ వంగిపోయే మనస్తత్వం ఉన్నటువంటి మనిషి కాదు అయోధ్య రామిరెడ్డి గారు. ఈరోజు అటువంటి మనిషిని షష్ఠీ పూర్తి మహోత్సవం చేసి ఈరోజు మన కార్యకర్తలకి, మన జిల్లా ప్రజానికానికి ఆయనకంటే ఒక ప్రత్యేక స్థానం కల్పించాలనేటువంటి భావంతో ఇది మా పుస్తకంగా చేస్తున్నాం. రాజశేఖర్ గారు చెప్పినట్టు త్యాగం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఓటమి నుంచి పైకి వచ్చేటువంటి కెరటం లాంటి వాడు. అంతేగాని ఈరోజు మనం అనుకుంటే మనం ఓడిపోవాలి, ప్రజలు అనుకుంటే ఓడిపోయాం. మనం అనుకుంటే మనం అధికారంలో కూర్చోవాలి, ప్రజలు అనుకుంటే అధికారంలో కూర్చున్నాం. మళ్ళీ ఆ ప్రజల్లో జైలు కొట్టించుకునే పరిస్థితి మన పార్టీకి మనందరికి ఉండాలంటే రాబోయే రోజుల్లో అందరూ కుటుంబ సభ్యులాగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గుంటూరు జిల్లా అప్పుడు ఘనకీర్తి. ఎందుకంటే నాకు కూడా 6 అసెంబ్లీలు గెలిచి నేను ఒక్కడే పార్లమెంట్కి ఓడిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాధపడినా కూడా చేయగలిగింది ఏముంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి సేవలు అందించేటువంటి కార్యక్రమం సీఎం గారిని చేశాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. అధికారం లేనప్పుడు కార్యకర్తల కోసం కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అందుకని ఈరోజు లోకేష్ బాబు రెడ్ బుక్ కనుక రాసుకుంటుంటే రెడ్ డైరీ రెడ్ బుక్, మన మటుకి కార్యకర్తల డైరీ రాసుకోవాల్సిన బాధ్యత మన నాయకులందరి మీద ఉంది. ఎందుకంటే 2 నెలలు అయినా కూడా కెరటంలాగా వచ్చి ఈరోజు అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నారు. నేను అంబేద్కర్ భవన్ మీద జరిగిన దాడిని కూడా 200 మంది కార్యకర్తలు పిలవకుండా వచ్చే పరిస్థితి ఉంది. అదే తెలుగుదేశం 2019లో ఓడిపోతే వాళ్ళు రోడ్డు మీద రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఈరోజు మన కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అందుకని ఆ కార్యకర్తలకి, నాయకులకి అనుసంధానం ఈ పార్టీ ఆఫీస్ పనిచేయాలి. అయోధ్య రామిరెడ్డి గారు, మల్లాశేఖర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఈ జిల్లాలో కాదు, పల్నాడు అన్నీ కలిపి ఉన్నటువంటి జిల్లాలో 21 సీట్లు గెలిపించే విధంగా మన ఓల్డ్ గుంటూరు జిల్లాని మలుచుదాన్ని ఇక్కడ అందరం మేము కూర్చుంటాం, సంయుక్తంగా మేమందరం కలిసి ఉంటాం. మళ్ళీ మనందరినీ కార్యకర్తలను సొంత అన్నదమ్ములుగా చూసుకునేటువంటి నాయకత్వం ఇక్కడ పెంచుతాం. ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా కూడా ఆదుకునే విధంగా ఈరోజు అయోధ్య రామిరెడ్డి గారు 60 ఏళ్ల సందర్భంగా, జన్మదిన సందర్భంగా ఆయన మాకు ఇచ్చినటువంటి సారాంశాన్ని మీకు, ఎందుకంటే చాలామంది జేబులు నింపుకునేటువంటి నాయకులు చూసాం, కానీ జేబులు ఖాళీ చేసుకునేటువంటి నాయకులు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అందరం. అందుకని కార్యకర్తలే మా ప్రాణంగా బతుకుతాం. ఎప్పటికీ 4.5 ఏళ్ళు
మళ్ళీ అంటే రాజకీయాలంటే ఎన్నికలే కాదు, రాజకీయాలంటే అభివృద్ధి. రాజకీయాలంటే మన సభ్యులందరూ మనం ప్రేమించేటువంటి మనస్తత్వం ఉండాలి. ఎలక్షన్ వచ్చింది, ఓడిపోయాం, అంతే, దాన్ని మనం వేసుకోకూడదు. మనం మంచి పనులు చేస్తే మళ్ళీ మన అధికారులు కూర్చోబెడతారు. అందుకని మీ యొక్క యాక్షన్ కూడా ప్రతి గ్రామంలో కూడా మంచి ప్రేమతో కార్యకర్తలు ప్రేమించి మళ్ళీ అయోధ్యనాథ్ గారు కలగనటువంటి సహకారాన్ని చేసుకుందాం. మళ్ళీ జగన్మోహన్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే వరకు మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి అయోధ్యనాథ్ గారు 60 సంవత్సరాల పండుగ సందర్భంగా తెలియజేసుకుంటూ